మైక్ సెట్ చేయడానికి విత్తనం అందరికి విత్తనం తగ్గిపోలా ఎందుకు వాతకి పోతే లాభం గుండు వేసి మనం మళ్ళీ ఎట్టుగా మోడీ కటింగ్ ఫోటో సార్ వాళ్ళు చెప్తారు టైప్ ఆఫ్ గ్యాసెస్ ఉంది. మనం చూస్తూ ఉంటాం బయట పోలీస్ స్టేషన్లో కానీ సినిమా హాల్స్లో హ్యాండిల్ మనం ఏం చేయలేకపోతాం. కాబట్టి చూపిస్తారు, లెసన్ చేస్తారు, కాబట్టి మాట్లాడతారు. నాకు ఆరాంసే పగితేనే అర్థమైందని అనుకుంటాం. డౌట్స్ అడగకపోతే అర్థం కాదు. మేనేజ్మెంట్ గురించి అదే మన క్లాసు డిజాస్టర్ మేనేజ్మెంట్. సో డిజాస్టర్ అనేది మనకి దేని నుంచి వచ్చిందంటే ఆ పదం అనేది గ్రీక్ పదం డిజాస్టర్ అంటే ఒక చెడు నక్షత్రాన్ని ఇండికేట్ చేస్తుంది అనమాట డిజాస్టర్ అంటే. లేదా డిజాస్టర్ జరిగిందంటే మనకి ఏం జరుగుతుందంటే అక్కడ ఒక చెడు అనేది జరిగి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, ఇంకా పర్యావరణ నష్టం అనేది చేకూరుస్తుంది అనమాట. అవి ఫస్ట్ న్యాచురల్ డిజాస్టర్ అంటే సహజ సిద్ధంగా ఏర్పడే డిజాస్టర్. ఈ న్యాచురల్ డిజాస్టర్స్ లో ఏమేమొస్తాయంటే భూకంపాలు, నెక్స్ట్ సునామీలు, తుఫానులు, ఇంకా అగ్నిపర్వత విస్ఫోటాలు, నెక్స్ట్ వేడి గాలులు, శీతల గాలులు, వైల్డ్ ఫైర్స్, ఫారెస్ట్ ఫైర్స్ ఉంటాయి కదా, అవి కూడా న్యాచురల్ డిజాస్టర్స్ నుంచి వస్తాయి మనకి. నెక్స్ట్ ఇవి కాకుండా ఇంకేమంటాయి అంటే మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ ఉంటాయి. అంటే అది ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు, తెలిసి చేయవచ్చు, తెలవకుండా జరగవచ్చు. అలా జరిగి మనకి నష్టాన్ని అనేది చేకూరుస్తుంది అనమాట. సో దీని కింద ఏమొస్తాయి అంటే మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ లో బాంబ్ బ్లాస్ట్స్ ఉంటాయా, అవి దేని కింద వస్తాయి? మ్యాన్ మేడ్ డిజాస్టర్స్. నెక్స్ట్ కెమికల్ ఫైర్, కెమికల్ యాక్సిడెంట్స్, అవి కూడా దేని కింద వస్తాయి? న్యాచురల్ మ్యాన్ మేడ్ డిజాస్టర్. సో మనకి 1984 లో భోపాల్ గ్యాస్ ట్రాజడీ అనేది జరిగింది. ఇప్పుడు 1984 ఇక్కడ మనకి కెమికల్ రిలీజ్ అవడం వల్ల 3786 మంది లైఫ్ అనేది లాస్ అయింది. నెక్స్ట్ ప్రత్యక్షంగా పరోక్షంగా ఒక 5 లక్షల మందికి ఇది ఎఫెక్ట్ అనేది జరిగింది. ఎక్కడ జరిగింది? ఇది భోపాల్ గ్యాస్ దుర్ఘటన 1984 లో జరిగింది. నెక్స్ట్ ఇది కాకుండా ఫైర్ యాక్సిడెంట్స్ ఏమంటాయి? ఫైర్ యాక్సిడెంట్స్ కూడా తొక్కిసలాట ఉంటాయి కదా, తొక్కిసలాట కూడా దేని కింద భాగం? తొక్కిసలాటలు అనేవి అవి కూడా మ్యాన్ మేడ్ డిజాస్టర్ కింద భాగం. ప్రిపేర్నెస్, మిటిగేషన్,
రెస్పాన్స్, రికవరీ, రీకన్స్ట్రక్షన్. అంటే మనకి డిజాస్టర్ సైకిల్ అనేది ఎన్ని స్టేజ్లు ఉంది? మొత్తం 6 స్టేజెస్ ఉంది. ఇందులో ఈ ఫస్ట్ 2 ఉన్నాయి కదా, ఏమన్నాయి? అండ్ ప్రివెన్షన్. ఇవన్నీ ఏంటంటే మనం డిజాస్టర్ జరగక ముందు ఎటువంటి చర్యలు చేయాలనేది ఈ ప్రిపేర్నెస్ అండ్ ప్రివెన్షన్ అనేది తెలియజేస్తాయి మనకి. నెక్స్ట్ మిటిగేషన్ అండ్ రెస్పాన్స్ అనేది జరుగుతున్నప్పుడు మనం ఏమి చేయాలనేది మిటిగేషన్ అండ్ రెస్పాన్స్ అనేది తెలియజేస్తుంది. నెక్స్ట్ రికవరీ అండ్ రెస్పాన్స్ అనేది ఆఫ్టర్ డిజాస్టర్, అంటే డిజాస్టర్ జరిగిన తర్వాత మనం ఏం చేయాలనేది చూపిస్తుంది. డ్యూరింగ్, ఆఫ్టర్. ప్రిపేర్నెస్ అండ్ ప్రివెన్షన్ అనేది చేయాలి. అంటే మనం ఏదైనా ఇప్పుడు సపోజ్ వరదలు వచ్చే ముందు చెరువుల మనం పొడిగా తీసుకున్నాం అనుకోండి, అవి మనకు వరదలు అనేవి వస్తాయా? రావు. సో అవన్నీ ఏంటి? ప్రిపేర్నెస్ కిందకి వస్తాయి అన్నమాట. మనకి నెక్స్ట్ ఏమైనా జరిగినప్పుడు వాళ్ళకి హాస్పిటల్కి వసతులు కల్పించడం అవన్నీ రెస్పాన్స్ కిందకి వస్తాయి. నెక్స్ట్ రికవరీ. రికవరీ అంటే వాళ్ళకి హాస్పిటాలిటీ కల్పించడం. రీకన్స్ట్రక్షన్ అంటే ఏదైనా దగ్గర మనకి డిజాస్టర్ జరిగినప్పుడు పవర్ లాస్, మన వాళ్ళకి ఇల్లు లాస్ ఇలాంటివి ఉంటాయి కదా, హోమ్ లాస్. సో అవన్నీ మనం గవర్నమెంట్ ద్వారా మళ్ళీ వాళ్ళకి కల్పించడం అనమాట. ఈ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, ఇది MA. మన నేషనల్ వైజ్గా ఏముంటుందంటే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అనేది ఏర్పాటు చేసుకోరు. ఏదైనా ప్రకృతి జరిగినప్పుడు, వైపరీత్యం జరిగినప్పుడు ఎలా రెస్పాండ్ అవ్వాలి అనేది దీనికి ఏది తెలియజేస్తుంది? మనకి నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అనేది తెలియజేస్తుంది. దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 2005లో ఏర్పాటు చేశారు. దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు? NDMAని 2005లో. నెక్స్ట్ ఇదే 2005లో యాక్ట్ అనేది తీసుకొచ్చారు. ఇప్పుడు 2005 మే 30వ తారీఖు డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ అనేది తీసుకురావడం జరిగింది. ఇందులో భాగంగా సెంట్రల్లో NDRF అనేది 2006లో ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళు NDRF అనేది ఎప్పుడు ఏర్పాటు చేశారు? 2006లో. సో స్టార్టింగ్ లో ఇందులో 8 బెటాలియన్ ఉండేవి. ప్రెసెంట్ ఇవి 16 బెటాలియన్ ఉన్నాయి. ప్రెసెంట్ 16 బెటాలియన్ ఉంది. మనం ఏం చేయాలి, ఎలా రెస్పాండ్ అవ్వాలి అనే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇస్తుంది. ఉంటుంది నేషనల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్. నేషనల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అని ఉంటుంది. దీనికి హెడ్ ఎవరు ఉంటారు? NDMAకి హెడ్ ఎవరు వచ్చేసి ప్రధానమంత్రి ఉంటారు. ఎవరు ఉంటారు? NDMAకి హెడ్గా ఎవరు ఉంటారంటే ప్రధాన మంత్రి ఉంటారు. నెక్స్ట్ NECకి హెడ్ ఎవరు ఉంటారంటే కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఉంటారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి గారు దీనికి హెడ్గా ఉంటారు. ఏంటి? నేషనల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్కి. నెక్స్ట్ NIDM, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. దీనికి హెడ్ ఎవరు ఉంటారంటే కేంద్ర హోంశాఖ మంత్రి ఉంటారు. కేంద్ర హోంశాఖ మంత్రి ప్రస్తుతం ఎవరు? కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు దీనికి హెడ్గా ఉంటారు. ఇది ఏం చేస్తుందంటే మనకి ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి కదా, ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ అనేది ఇది చూసుకుంటుంది. NIDM అనేది ఏం చేస్తుంది? ఓన్లీ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఇది సెంట్రల్ లో ఉన్నది స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ. దీనికి హెడ్గా ఎవరు ఉంటారు? మరి దీనికి హెడ్గా ఎవరు ఉంటారు? గౌరవ ముఖ్యమంత్రి గారు దీనికి హెడ్గా ఉంటారు. దీనిలో భాగంగా మనం SDRF అనేది ఫామ్ చేశారా? మనకి SDRF అనేది ప్రస్తుతం TGSP అండ్ ఫైర్ డిపార్ట్మెంట్ రెండు కలిపి SDRF లో ఒక భాగం ఉన్నాయి. దీన్ని మనం ఎప్పుడు ఏర్పాటు చేశారు? SDRF దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే
6వ తారీఖు 12వ నెల 2024న 6వ తారీఖు 12వ నెల 2024న గౌరవ ముఖ్యమంత్రి గారు మనకి ట్యాంకు బండ మీద 2000 మంది సిబ్బందితో దీన్ని ఇనాగ్రేట్ చేసుకున్నాము. ఎగ్జామ్లో వస్తుంది. డిస్ట్రిక్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ. దీనికి హెడ్ ఎవరు ఉంటారంటే ఆ డిస్ట్రిక్ట్ యొక్క కలెక్టర్ లేదా మెజిస్ట్రేట్ అనేవారు దీనికి హెడ్గా ఉంటారు. నెక్స్ట్ దీనిలో మనం డిఆర్ఎఫ్ అనేది ఏర్పాటు చేసుకుంటారు. ప్రతి డిస్ట్రిక్ట్ ఒక డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అనేది వాళ్ళు ఆ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో ఏర్పాటు చేసుకొని ఉంచుకుంటారు అన్నమాట. మనం ఏర్పడినప్పుడు 15 నుంచి 30 సెకండ్లు 15 నుంచి 30 సెకండ్ల కాలంలో ఏర్పడుతుంది మినిమం. దీని మ్యాక్సిమం ఎంత ఉంటుందంటే 60 సెకండ్స్ వరకే ఏర్పడుతుంది. ఈ 60 సెకండ్స్ ఏర్పడితే మనకి తీవ్ర నష్టం అనేది చేకూరుస్తుంది. దీని అధ్యయనం ఏమంటే సిస్మాలజీ అంటాం. అధ్యయనం వచ్చేసి ఏమంటారు దీన్ని? భూకంపం అధ్యయనాన్ని సిస్మాలజీ. సో దీన్ని ఎలా కొలుస్తారంటే 2 స్కేల్స్ ఉంటాయి. ఒకటి రిక్టర్ స్కేల్, రెండోది మోర్కెల్ స్కేల్. సో రిక్టర్ స్కేల్ అనేది ఏం చేస్తుందంటే భూకంపం ఏర్పడినప్పుడు ఎంత తీవ్రత వచ్చిందనేది మనకి రిక్టర్ స్కేల్ అనేది చూపిస్తుంది. సో 0 to 9 వరకు ఉంటాయి. ఎంతంటే రిక్టర్ స్కేల్ లో రీడింగ్స్ 0 to 9 వరకు. మనకి 7.5 తీవ్రత దాటిందంటే అక్కడ మనకి నష్టం అనేది ఎక్కువ జరుగుతుందని అర్థం. రిక్టర్ స్కేల్ లో 7.5 అనేది దాటితే మనకి నష్టం అనేది ఎక్కువ జరుగుతుంది. 2001 గుజరాత్ లోని భుజ్ భూకంపం వచ్చింది. ఇక్కడ ఎంత వచ్చిందంటే మనకి రిక్టర్ స్కేల్ లో రీడింగ్ 7.7 అనేది వచ్చింది. ఎంత? 7.7. నెక్స్ట్ మోర్కెల్ స్కేల్, ఇదేమో ఎంత వచ్చిందనేది చూపిస్తుంది. దీంట్లో ఎంత శక్తి రిలీజ్ అనేది చూపిస్తుంది. సో దీంట్లో రీడింగ్ ఎంత ఉంటుందంటే 1 to 12 వరకు రీడింగ్ ఉంటుంది. ఇదేం చేస్తుంది? మోర్కెల్ స్కేల్ అనేది ఎంత శక్తి రిలీజ్ అయింది అనేది మనకి మోర్కెల్ స్కేల్ అనేది తెలియజేస్తుంది. రిక్టర్ స్కేల్ ఏమో తీవ్రత ఎంత అనేది రిక్టర్ స్కేల్ తెలియజేస్తుంది. సో ఫైర్ యాక్సిడెంట్ అనేది ఒక కెమికల్. ఫైర్ యాక్సిడెంట్ అనేది ఏంటి? ఒక కెమికల్ రియాక్షన్. క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి, క్లాస్ D5. సో క్లాస్ ఏ ఫైర్ అంటే ఏంటంటే ఏదైనా ఒక వస్తువుని మనం మండించినప్పుడు అంతిమంగా బూడిద అనేది రిలీజ్ అయితే దాని ఏ క్లాస్ ఫైర్ అంటామా? క్లాస్ ఏ ఫైర్ అంటాం. నెక్స్ట్ క్లాస్ బి ఫైర్ ఏంటంటే ఆయిల్ ఫైర్. క్లాస్ బి ఫైర్ అనేది ఆయిల్ ఫైర్. నెక్స్ట్ క్లాస్ గ్యాస్ ఫైర్. గ్యాస్ ఫైర్ ఉంటుంది కదా, ఎల్పిజి ఉంది. ఎల్పిజి అంటే దేని కిందకి వస్తుంది మనకి? క్లాస్ సి ఫైర్ అనేది మనకి ఎల్పిజి వస్తుంది. సో దీంట్లో మనకి ఎల్పిజిలో ఏమేమి ఉంటాయి అంటే బ్యూటేన్ అండ్ ప్రోపేన్ ఉంటాయి. ఏమేమి ఉంటాయి? బ్యూటేన్ అండ్ ప్రోపేన్ ఉంటాయి. సో ఇందులో ఉండేది అనేది మనకి గాలి కంటే బరువు అనేది ఎక్కువ ఉంటుంది. ఎల్పిజిలో ఉండే గ్యాస్ అనేది గాలి కంటే ఎక్కువ బరువు ఉంటుంది. సో ఇది లీక్ అయినప్పుడు మనకి గాలిలో కలిసిపోకుండా భూమికి దగ్గరలో అంటే ఎర్త్ దగ్గరలో మనకి స్ప్రెడ్ అవుతుంది. సో దీనికి స్మెల్ అనేది ఉండదు. ఈ బ్యూటేన్ ప్రోపేన్ అనేది స్మెల్ అనేది ఉండదు. మరి మన గ్యాస్ లీక్ అయినప్పుడు స్మెల్ వస్తుంది. ఓకేనా? ఆ స్మెల్ అనేది దీనికి యాడ్ చేస్తారు. ఏంటది? ఇథైల్
ఇథైల్ మెర్కాప్టాన్ అనే ఒక కెమికల్ అనేది దీనికి యాడ్ చేయడం వల్ల మనకి గ్యాస్ లీక్ అయినప్పుడు స్మెల్ అనేది తెలుస్తుంది అనేది జరుగుతుంది. సో మనకి ఎప్పుడైనా గ్యాస్ లీక్ వెంటిలేషన్ అనేది ఎక్కువ ఏర్పాటు చేయాలి. ఏం చేయాలి? వెంటిలేషన్ అనేది చేయాలి. తర్వాత డెమో చేసినప్పుడు చూపిద్దాం. నెక్స్ట్ క్లాస్ D5 దీని ఏమంటే మెటల్ ఫైల్స్. మెటల్ సోడియం మెటల్ ఉన్నదా? సోడియం మెటల్ అనేది ఇది క్లాస్ D5. సో ఇది మనకి ఏదైనా ఫ్యాక్టరీలో సోడియం అనేది పేలింది అనుకోండి, దానికి డైరెక్ట్ గా వాటర్ అనేది స్ప్రే చేయకూడదు. స్ప్రే చేస్తే ఏమవుతుందంటే సోడియంకి వాటర్ అనేది రియాక్షన్ జరిగి మనకి పెద్ద విస్ఫోటనం అనేది జరుగుతుంది. సో దీనికి ఏం చేయాలంటే టర్మరిక్ యుటెక్టిక్ క్లోరైడ్ అనే ఒక పౌడర్ ఉంటుంది, దాన్ని స్ప్రే చేయాలి. ఏం చేయాలి? టర్మరిక్ యుటెక్టిక్ క్లోరైడ్ అనే ఒక కెమికల్ ని స్ప్రే చేస్తే ఆ ఫైర్ అనేది కంట్రోల్ అవుతుంది. నెక్స్ట్ ఇది కాకుండా ఇంకా మనకి ఏమున్నాయి? ఎలక్ట్రిక్ ఫైర్స్ ఉంటాయి. మరి ఎలక్ట్రిక్ ఫైర్ జరిగితే ఏం చేయాలి? వాటర్ స్ప్రే చేస్తే ఏమవుతుంది? మనకి షాక్ వస్తుంది. సో ఎక్కడైనా ఎలక్ట్రిక్ ఫైర్ జరిగినప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆ రూమ్ లో ఉన్న కరెంట్ సప్లై అనేది మనం ఏం చేయాలి? డిస్కనెక్ట్ చేయాలి. ఓకేనా? కరెంట్ సప్లై అనేది ఫస్ట్ కట్ చేయాలి. దీనికి డైరెక్ట్ గా వాటర్ అనేది స్ప్రే చేయకూడదు. ఓకేనా? దీనికి ఏమి స్ప్రే చేయొచ్చు అంటే సిలిండర్ ఉంది కదా, CO2 సిలిండర్. ఈ సిలిండర్ లో తీసేసి కూడా మనం ఆ ఫైర్ అనేది ఆర్పేయచ్చు. ఏమంటే దీన్ని లైఫ్ జాకెట్ అంటారండి. వీళ్ళు ఏం చేస్తారంటే బోట్లలో మనం ఎక్కించడం వల్ల ఇలాంటివి అనేవి 40-50 అందుబాటులో ఉంటాయి. అంటే మిగిలిన 50 ఉంటుంది. అక్కడ ఏం జరిగింది? ఈ లైఫ్ జాకెట్లు కట్టుకున్న వాళ్ళ మెట్ల ఇది మనం ధరించినట్టయితే మనకి కలిగినప్పుడు బోటు మునిగిపోయినప్పుడు మనం నీళ్ళలో దూకి మన లైఫ్ని సేవ్ చేసుకోవచ్చు. ఆరాంలో వచ్చి కొట్టుకోవచ్చు అన్నమాట. ఏ రాకపోయినా సరే ఈ లైఫ్ జాకెట్ అనేది 120 కేజీల బరువు వరకు ఆపడుతుంది. ఇది ధరించి మనం ఒక విక్టిమ్ను కూడా గుర్తుకొని రావచ్చు. ఇది దాదాపుగా 3 రోజుల వరకు లోపల స్పాంజ్ ఉంటుంది కదా, ఆ స్పాంజ్ కూడా తడుస్తూ ఉంటుంది కదా. అది సుమారుగా మనం 3 రోజుల వరకు మునిగిపోకుండా దీని మీద తేలియాడుతూనే ఉండవచ్చు. దీన్ని సుమారుగా మనం కరెక్ట్గా దీన్ని క్యారీ సుమారుగా 4 వరకు దీంతో లైఫ్ సేవ్ అయితే బయటకు రావచ్చు. 4 వరకు దీనికి తాడు పెట్టేసి మనకి ఎక్కడ మనిషి ఆపోజిట్ డైరెక్షన్లో కొంచెం దూరంలో ఉన్నప్పుడు మనం విసిరేసి ఆ మనిషికి దీన్ని అందేటట్టు చేయగలిగితే బయట నుంచే మనం రక్షించవచ్చు అన్నమాట. లోపల ఫైర్ ఎక్స్టింగ్విషర్ కంటే మనం ఫ్యామిలీతో సినిమాకి వెళ్ళొచ్చు, షాపింగ్స్కి వెళ్ళొచ్చు. అక్కడ ఎన్ని డోర్లు ఉంటాయండి? షాపింగ్ మాల్స్ లో అయితే ఎంట్రీ ఎగ్జిట్ దాదాపు ఒకటే ఉంటుంది. ఎక్కువ ప్రమాదం ఎప్పుడు జరుగుతుందంటే ఫైర్ యాక్సిడెంట్ జరగగానే. ఇలాంటి సిలిండర్లు అనేవి మనకి షాపింగ్ మాల్స్ లో, సినిమా థియేటర్లో ఉంటాయి. కానీ వీటిని ఉపయోగించే విధానం తెలియక చిన్న మంటలకు కూడా భయపడేసి అందరూ ఒకేసారి ఒకే డోర్ నుంచి బయటికి రావడం కోసం అందరూ ఎవరి వాళ్ళు నేను బతికించాలనుకుని అందరూ ఒకేసారి డోర్ దగ్గరికి వస్తారు. అప్పుడు ఏం జరుగుతుందండి? తొక్కిసలాట జరుగుతుంది. అంటే ఫైర్ యాక్సిడెంట్ కంటే కూడా తొక్కిసలాట జరగడం వల్ల ఎక్కువ మరణాలు సంభవించాయి.
అదే మనకి దీన్ని ఉపయోగించే విధానం తెలిస్తే ఫైర్ యాక్సిడెంట్ జరిగిన చోట దీన్ని అప్లై చేసి మనం ఫైర్ తొందరగా ఆపేసి ఇది ఒక రకంగా మనకి ఆర్ఎంపీ డాక్టర్ ఫస్ట్ ఎయిడ్ కిట్. మంట ఎప్పుడైనా సరే చిన్నగానే మొదలవుతుంది, దాన్ని మనం ఆర్పకపోతే పెరుగుతూ ఉంటుంది. అంటే కాలే వస్తువు ఉన్నంతసేపు అది పెరుగుతూనే ఉంటుంది. దీన్ని ఎలా వాడాలి, దీన్ని ఎల్పిజి గ్యాస్ మీద ఎలా యూజ్ చేయాలి, మామూలుగా ఎలా యూజ్ చేయాలి, ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు దీనికి ఇంకొకటి ఉంటుందండి, ఏబీసీ సిలిండర్ డీసీపీ పౌడర్ ఉంటుంది. చెప్పారు కదా డీసీపీ పౌడర్. ఆ పౌడర్ మనకి ఎక్కువ దూరంలో ఉన్న మంట కూడా ఆపడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఫైర్ యాక్సిడెంట్ మన పౌడర్ అప్లై చేసినప్పుడు ఆ వస్తువులన్నీ పౌడర్ పడి మనకి ఫైర్ ఆరుతుంది, గాలిలో వెళ్తుంది, గాలిలో ఆర్పాలి సార్. కొంచెం మంచి అలా అప్లై చేస్తాం చూపిస్తాం. దీనికన్నా చిన్నది ఉంటుంది మన దగ్గర ఉన్నాయి కదా సైజు. కూడా కొట్టచ్చు కదా, ఫోన్ ఏమి చూసుకోవాలి, లార్జ్ పాయింట్ కలన విగ్రహం చూసుకోవాలి అంటే బాగా ఆర్టేజ్ అన్నమాట. అంటే అక్కడ ఆక్సిజన్ కట్ అవుతుంది. అందుకని మనం ఫోనే వాడాలి. ఆయిల్ ఫైర్లలో వాటర్ వాడకూడదు, వాడినా యూజ్ ఉండదు. ఓకేనా? మనకి ఖచ్చితంగా అక్కడ ఒక 3 వస్తువులు ఉంటాయి. ఒకటి కాలే వస్తువు, అంటే ఏదైనా కాదు, మన మెటీరియల్ కాలే వస్తువు ఉండాలి. అక్కడ మంట లేకపోతే ఫైర్ కాదు. ఇప్పుడు ఇక్కడ ఆక్సిజన్ వస్తువు ఉంది, మరి ఇక్కడ ఎందుకు ఫైర్ యాక్సిడెంట్ జరగట్లేదు అంటే ఫైర్ ఆగిపోతుంది. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ మీకు చూపిస్తుంది గ్యాస్ ఫైర్ అయినప్పుడు ఇది అప్లై చేస్తే అందుకే ఆక్సిజన్ కట్ చేయాలి. ఆయిల్ అయినప్పుడు ఈ ఆయిల్ అనేది నీళ్ళ కంటే బరువు తక్కువ కాబట్టి మనం ఫైర్ నీళ్లు పెట్టినప్పుడు ఆ నీళ్ళు కిందికి పోతూనే ఉంటుంది, ఆయిల్ పైకి ఫైర్ ఆయిల్ కంటే బరువు తక్కువ ఉండి దీన్ని పోమంటే సబ్బులు ఉంటాయి కదండి, ఆ సబ్బుల రూపంలో ఆయిల్ కంటే బరువు తక్కువ ఉండడం వల్ల ఈ ఆయిల్ మీద మొత్తం ఈ ఫోమ్ అనేది మనం పరచడం వల్ల అక్కడ ఏం అందరూ దానికి అంటుంది, ఆయిల్ ఉంది, కాలుతూనే ఉన్నాయి, ఆక్సిజన్ ఉంది, ఆ 3 అగ్ని ప్రమాదం జరిగింది. ఈ 3 కంటిన్యూస్ గా ఒకదానికొకటి సహకరించుకొని మొత్తం ఫైర్ అవుతా ఉంది. మరి ఈ 3 మనం మంటను ఆర్పలేమా? ఆర్పలేము. అదే ఆయిల్ తొలగించగలమా? తొలగించలేదు. కానీ ఆక్సిజన్ దీనికి అందకుండా చేయడం కోసం ఏం చేస్తామంటే ఆ ఆయిల్ మీద ఈ దుప్పట్లాంటి ఫోమ్ వచ్చేసరికి ఆక్సిజన్ అందకుండా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోనే ఫైర్ ఆగిపోతుంది. నెక్స్ట్ గ్యాస్ ఫోమ్ అది అసలు ఏంటి రసాయనం? ఎముకలతో తయారు చేస్తాం. ఎల్పిజి సిలిండర్ నుంచి గ్యాస్ అది స్టవ్కి పైప్ కనెక్షన్ ఉంటుంది. మ్యాక్సిమం ఏం జరుగుతుందంటే ఈ పైప్ని ఎక్కువ సంవత్సరాలు అదే పైప్ని వాడటం వల్ల అది పాడవడం కానీ లేకపోతే ఎలకలకు కొట్టడం వల్ల కానీ గ్యాస్ లీక్ అవుతుంది. ఎప్పుడు లీక్ అవుతుందంటే ఈ రెగ్యులేటర్ ఓపెన్ చేసి ఉండడం వల్ల ఆ పైపులో ఆటోమేటిక్గా గ్యాస్ దాకా స్టవ్ దాకా గ్యాస్ ఆల్రెడీ ఆ సప్లై ఉంటూనే ఉంటుంది. మనం అందుకే మ్యాక్సిమం వంట చేసిన తర్వాత మనం ఇంట్లో వాళ్ళకి చెప్పాల్సింది ఏంటంటే స్టవ్ దగ్గర కాదు బంద్ చేసేది, రెగ్యులేటర్ దగ్గర బంద్ చేసుకుంటా గ్యాస్ లీక్ అయింది, మనం రెగ్యులేటర్ బంద్ చేయలేదు, పైప్ ఎక్కడ కనెక్షన్ లీక్ అయింది, గ్యాస్ లీక్ అవుతుంది, నైట్ ఎప్పుడో అర్ధరాత్రి జరుగుతూ ఉంది. అప్పుడు మనం ఏం చేయాలి? ఖచ్చితంగా నిద్ర లేచినప్పుడు ఒక లైట్ ఉంటే బంద్ చేయకండి, లైట్ బంద్ చేసి ఉంటే సిలిండర్ కనపడట్లేదని ఏకండి. ఓకేనా? అసలు అట్లనే ఏ ముట్టుకోవద్దు. మనకి వంటగది ఎక్కడ ఉందో మనకు ఐడియా ఉంటుంది, గ్యాస్ ఎక్కడ ఉందో మనకు ఐడియా ఉంటుంది. మనమే అక్కడికి వెళ్ళేసి ఇప్పుడు అప్పటికి ఫైర్ కాలేదనుకోండి, మనం గ్యాస్ రెగ్యులేటర్ బంద్ చేసి సిలిండర్ బయటకు తీసుకురావాలి. నెక్స్ట్ డోర్స్ కిటికీలు అన్నీ తెరిస్తే గాలి వెళ్ళిపోతుంది, బయట గ్యాస్ వెళ్ళిపోతుంది. మరి ఆల్రెడీ వెంటిలేషన్ ఉంటుంది కదా, గ్యాస్ లీక్ అయినప్పుడు వెంటిలేటర్ నుంచి పోవాలి కదా, పైన మనకు వెంటిలేటర్లు ఉంటుంది. ఎందుకు పోతాయి అంటే వాతావరణంలో ఉన్న గాలి కంటే ఈ గ్యాస్ బరువు ఎక్కువ ఉంటుంది. ఎల్పిజి అనేది బరువు ఉండడం వల్ల ఆ గాలి అనేది ఫ్లోర్ మీదనే మొత్తం పరుచుకోవాలి. అందుకే మనం ఖచ్చితంగా తలుపులు కిటికీలు అనేది తెరిచి ఉంచితే అప్పుడు వెళ్ళిపోవాలి గాలి. ఓకేనా? కింద నుంచి మంట స్టార్ట్ అయింది అంటే మొత్తం కింద ఉంటుంది కదా, ఒక 1 feet లెవెల్లో మొత్తం ఆవరించి ఉంటుంది అనమాట. కింద నుంచి ఫైర్ అయింది.
కెమికల్ రియాక్షన్, రసాయనిక వస్తువు. హీట్ అంటే ఆ వస్తువు కాలడానికి సరిపోయే వేడి. ఇప్పుడు మనకి ఎల్పిజి ఉంది, ఎల్పిజికి చాలా చిన్న స్పార్క్ వేడి చాలు ఎల్పిజి కావాలి. అదే మనం వసంతాలు పెట్టాలంటే అగ్గిపుల్లకి సరిపోదు కదా, అంటే అది కాలడానికి అవసరమైన వేడి కావాలి. నెక్స్ట్ ఆక్సిజన్, అందుకే దీన్ని ట్రయాంగిల్ ఆఫ్ ఫైర్ అంటారు. ఈ మూడిట్లలో మనం దేన్ని పక్కకు తొలగించినా కానీ ఫైర్ అనేది అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఆరిపోతారు. నెక్స్ట్ గ్యాస్ లీక్ అయింది, గ్యాస్ అనుకోకుండా ఫైర్ అయింది. ఇప్పుడు మనకి గ్యాస్ ఫైర్ అయినప్పుడు మనం తీసుకురావచ్చు. ఆ పద్ధతులు ఏంటో చెప్తా. ఒకవేళ మనం అక్కడికి వెళ్ళలేని పరిస్థితుల్లో ఉంటే నెక్స్ట్ ఒకటి చెప్తాను, అన్ని ప్రాక్టికల్లో చూపించినప్పుడు చెప్తాను. ఎందుకంటే వాటర్ రూపంలో అంటే దాని యొక్క ప్రభావాన్ని ఎందుకు మార్చుకుంటుంది అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే ఇది వాయువులని అంటే ఎయిర్ని అంటే ఇప్పుడు చెప్పారు కదా గ్యాస్ అని చెప్పారు కదా, గ్యాస్ కంప్లీట్ చేసి లోపల పెట్టినప్పుడు ద్రవ రూపంలో కన్వర్ట్ అయిపోతాయి. ఒత్తిడి శక్తి ఉదాహరణకు బెలూన్ ఉందనుకోండి, బెలూన్తో మనం నోట్తో వస్తాం, ఊరినప్పుడు అది లోపల గాలి రూపంలోనే ఉంటుంది. కానీ మనం అంత ప్రెస్ చేయం, కానీ అంత ఒత్తిడి శక్తి చేసినప్పుడు అది ద్రవ రూపంలో కన్వర్ట్ అయిపోయింది. నేను ఇప్పుడు గ్యాస్ సిలిండర్ చూస్తే అదే వచ్చింది మీకు ఎప్పుడన్నా ఊరినప్పుడు ద్రవ రూపంలో ఉంటుంది. అది ఎప్పుడైతే బయటికి మనం రిలీజ్ చేస్తున్నామో వాతావరణంలో కలిసి అది గ్యాస్ రూపంలో బయటకు వచ్చేస్తుంది. ఓకేనా, లోపల ద్రవ రూపంలో ఉంది. మరి గ్యాస్ సిలిండర్ బ్లాస్ట్ అయింది. అసలు ఎందుకు బ్లాస్ట్ అయింది, ఏ సందర్భంలో బ్లాస్ట్ అయిందంటే ఇప్పుడు మనం మాట్లాడుతున్నట్టు లోపల ద్రవ రూపంలో ఉంది గ్యాస్. మన ద్రవ రూపంలో ఉంది కాబట్టి దానికి మంట తగిలితే బ్లాస్ట్ అయింది. ఏ సందర్భంలో బ్లాస్ట్ అయింది అంటే ద్రవ రూపాలకి వ్యాకోచించే శక్తి ఉంటుంది. ద్రవాలకి అత్యంత హీట్ తగిలినప్పుడు వ్యాకోచించే శక్తి ఉంటుంది. కాబట్టి ఇది మంటలలో ఉందనుకోండి, ఉదాహరణ మీకు చీమల పాడు ఐడియా ఇస్తారు కదా, లోపల పొడుస్తుంది అనమాట. అది ఎప్పుడైతే గ్యాస్ సిలిండర్ పలకగలిగితే ఆటోమేటిక్గా ఒక పెద్ద బాంబులాగా వెళ్ళిపోతుంది అనమాట. బాంబులాగా పోయి దగ్గర ఎవరైనా ఉంటే వాళ్ళకి మొత్తం ఇక ఈ మొత్తం బాంబులాగా పెద్ద ఇక అంటే హీట్ కాకముందే మనం తొందరగా గ్యాస్ సిలిండర్ను బయటికి తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అట్లా అయితే పెద్ద ప్రమాదం జరిగింది. అదేనా, ఏమైనా డౌట్స్ ఉన్నాయా గ్యాస్ గురించి? డౌట్స్ ఉంటే చెప్పండి. గ్యాస్ ఫైర్ ఎప్పుడైనప్పుడు దాదాపుగా మనం తొందరగా బయటికి తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ప్రమాదం జరిగింది. ఎందుకంటే ఆల్రెడీ ఇది లోపల చూడండి బయట వరకు ప్రజలతో వస్తున్నాం కాబట్టి లోపల ప్రజలతో నిలబడి ఉంటాం కాబట్టి ఇప్పుడు భగవంతుడు బలహీనులను ఎక్కగలరు. ఇప్పుడు దానికంటే బలంగా ఆల్రెడీ ఒత్తిడితో ఉంది, వాతావరణానికి గాలి రూపంలో ఉండాలి. మనకి ఇందులో 30 నుంచి 35 కిలోల గ్యాస్ ఒత్తిడి శక్తితో సాధించినట్టు బాగా ఒత్తిడి చేయడం వల్ల అది 16 కేజీలు మారుతుంది. 16 కేజీలు యాక్చువల్గా 33 కేజీలు. అది ఎప్పుడు బయట ఒత్తిడి శక్తి ఎక్కువ ఉంది కాబట్టి అటు నుంచి గ్యాస్ బయటకు వస్తూ ఉంటుంది. నెక్స్ట్ మీరు అన్నట్టుగా అందులో ఆక్సిజన్ అనేది ఉండదు. ఆక్సిజన్ ఎక్కడ ఉంటుంది, గాలిలోనే ఉంటుంది. సో మనకు ఖచ్చితంగా ఫైర్ కావాలంటే ఏం కావాలని చెప్పాను, కాలే వస్తువు, వేడి, ఆక్సిజన్. సో ఆక్సిజన్తో కలిసినప్పుడు మాత్రమే మనకు ఫైర్ అనేది ఉంటుంది. సో అందులో గ్యాస్ లోపల ఆక్సిజన్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా లోపల అనేది ఫైర్ జరగదు. ఎప్పుడైతే గ్యాస్ సిలిండర్ పెరిగిందనుకో, గ్యాస్ సిలిండర్ అనేది మనలో వేడి కలగడం వల్ల పలుకు మారి ఉప్పుతూ ఉంటుంది.
ఆ టైం అనేది ఆ ఏరియాలో నాలుగు వస్తువులు ఎక్కువ ఉన్నాయి, తొందరగా ఎక్కువ మంటలు అంటుకున్నాయి, బాగా వేడి తగ్గుతుంది. 10 నిమిషాలు ఓకే. చుట్టూ ఉన్న టెంపరేచర్ని మనం కూల్ చేస్తే దీని టెంపరేచర్ కూడా తగ్గిపోయింది కాబట్టి లాస్ట్ కాకుండా 300 మీటర్లు ఉంటుంది. 300 మీటర్ల ఆ 300 మీటర్ల అవతల ఉన్న వాళ్ళు ఈ 300 మీటర్ల రేడియస్లో ఉన్న వాళ్ళకి ఈ గ్యాస్ పెంపు ఒక పెంపుతున్నా బయటికి వెళ్ళి ధైర్యంగా ఆ సందర్భాన్ని బట్టి ఆ వేడి ఎంతవరకు విస్తరించిందో దాన్ని బట్టి మనం ఏమేమి వస్తువులు దాన్ని ఆర్పేసి వెంటనే బయటికి తీసుకొచ్చాలి. గ్యాస్ సిలిండర్ని ఖాళీ ప్రదేశంలో తీసుకొచ్చి ఉంచాలి. కానీ ఒకవేళ గ్యాస్ లీక్ అయినా కానీ అది ఎక్కువ ఖాళీ ప్రదేశంలో ఉండడం వల్ల ఆ గాలి అనేది పలసపడిపోవాలి. సో ఫైర్ అనేది పడిపోవాలి. అదే ఒకే రూమ్లో గ్యాస్ లీక్ అయింది అనుకోండి, అదే రూమ్లో ఉండడం వల్ల దాని ప్రభావం చేసుకోవాలి. ఆ గ్యాస్ లీక్ అయింది, మంట ఉంది. నో డేంజర్. ఆ మంట వేరే వస్తువులకి అంటుకుంటే ప్రమాదం లేదు. ఓపెన్ ప్లేస్ గ్యాస్ లీక్ అయింది, మండుతా ఉంది, గ్యాస్ వచ్చేసి ఉంటుంది. అంటే వస్తువులు ఏం లేదు కాబట్టి ఆటోమేటిక్గా ఆగిపోతుంది. ఈ గ్యాస్ అనేది బయటకు వచ్చి వేరే వస్తువులకు ఇంట్లో వేరే వస్తువులకు తగిలినప్పుడే ఆ రోజు చెప్పినప్పుడు మీరు కూడా ఏమన్నారంటే మళ్ళీ వస్తువులు ఉంటే గ్యాస్ వెళుతుందని చెప్పని అన్నారు. ఇప్పుడు గ్యాస్ అనేది స్పీడ్గా వస్తుంటుంది, బయటకు వచ్చి రెగ్యులేటర్ కూడా పడుతుంది. గ్యాస్ అనేది మీకు ఉంటుంది కదా, గ్యాస్ అనేది మీకు ఉంటుంది. గ్యాస్ బండ మీకు ఇంటి దగ్గర కదా, గ్యాస్ బండ మీకు వెళ్తుంది. ఎట్లా లీక్ అయినప్పుడు ఎట్లా అంటే అయితే సార్ ఇప్పుడు మనకి ఓపెన్ ప్లేస్లో ఉంది కాబట్టి గ్యాస్ అనేది బయటకు వెళ్తా ఉంటుంది. ఇప్పుడు మనం హౌస్లో పెట్టుకున్నప్పుడు ఏం చేస్తుంది, కనపడకూడదు ఒక కబోర్డ్ లాంటి తయారు చేపించి ఆ కబోర్డ్లో పెట్టి గ్యాస్ బండ బయటకు కనపడకూడదు, చాలా నీట్గా ఉండాలి మనకి ఇంట్లో. ఈ గ్యాస్ బండ లోన పెట్టి స్టోరేజ్ చేస్తాం. గ్యాస్ లీక్ అయినప్పుడు ప్లాస్టిక్ పైప్ అనేది ఆటోమేటిక్గా గ్యాస్ స్టవ్ దగ్గర కాలుకుంటే రెగ్యులేటర్గా వస్తుంది. ఇది ఐరన్ రబ్బర్ వల్ల ఈజీగా ఐరన్ కలుగుతా కొంత టైం అనేది పట్టింది అనమాట. ఈ టైంలో ఏం జరిగిందంటే ఈ గ్యాస్ బండ అనేది ఆ కబోర్డ్లో పెట్టించారు. ఈ కబోర్డ్కి ప్లాస్టిక్ కానీ వుడ్ కానీ ఓకే కాలింది. ఈ గ్యాస్ అనేది ఇక్కడ నుంచి వచ్చి ఈ గోడ కలుగుతుంది. గోడ కలుగుతుంది, గోడ కలుగుతా గోడ నుంచి ఆ గ్యాస్ అనేది మళ్ళీ రిటర్న్ ఈ గ్యాస్ బండ తగిలింది. ఈ గ్యాస్ బండకు తగిలినప్పుడు మన పొలిలో పెట్టిన ఐరన్ మనకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా తయారు చేసుకుంటాము. ఈ గ్యాస్ బండ కూడా ఇక్కడ నుంచి గ్యాస్ వచ్చి గోడ నుంచి వచ్చి ఈ గ్యాస్ బండ ఏ ప్లేస్ లో ఉంటుందో ఆ ప్లేస్ లో ఐరన్ అనేది మెత్తకొస్తుంది. మెత్తకొచ్చిన తర్వాత ఏమైంది, లోన గ్యాస్ ఎప్పుడు బయట రావాలని చెప్పి వస్తుంటది. ఎందుకు ఇప్పుడు సారే చెప్పినట్టు గాలిలో ఒక్కగడి పెట్టారు మా గాలిలోని. ఇప్పుడు మనకి పైన ట్యాంక్ ఉందంటే పైన ట్యాంక్ నుంచి కింద వాటర్ రావడం అనేది కామన్. అది సైన్స్ అని చెప్పాలంటారు. మరి ఈ కింద నుంచి పైకి పెట్టాక పైకి వెళ్తుంటది. ఎందుకు వెళ్తుంటది, ఆ ప్రెజర్ ఎక్కువ ఉండడం వల్ల. ఎప్పుడైతే ఈ గ్యాస్ సిలిండర్ మన హీట్ తగిలి మెత్తకొస్తూ ఆ మెత్తకొచ్చిన ప్లేస్ మీద గ్యాస్ వేసి అనుకుంటుంది అనమాట. గ్యాస్ కూడా తేలిద్దామని చెప్పి ఎప్పుడు తేలిద్ది, రెగ్యులేటర్ ఉంది, రెగ్యులేటర్ కానీ మంట వస్తాయి ఉంటుంది. ఈ మంట బయటకు వస్తుంది, బయట కాలుద్ది. గ్యాస్ బండ వెళ్తుంది, ఇంటికి వెళ్తాను పైపు ఉంది. ఇప్పుడు ప్లాస్టిక్ రబ్బర్ ప్లేట్ కాదని చెప్పి ఐరన్ మిక్స్ చేసి తీసుకొస్తున్నారు. అదేమైంది, జస్ట్ గ్యాస్ దగ్గర కాదు, గ్యాస్ దగ్గర కాదని కానీ ఆ టైంలో గ్యాస్ బండ రాదు. గ్యాస్ బండ తేలాలి అని చెప్పండి ఎప్పుడు దాన్ని ఎప్పుడైతే క్లోజ్ చేస్తామో ఆ చేతి క్రమంలో హీట్ అనేది మళ్ళీ ఎదర తగిలి వెనకొచ్చి గ్యాస్ బండ తగిలి గ్యాస్ బండ మెత్తకొచ్చి అప్పుడు తేలుతుంది అనమాట. అట్లా ఫైర్ స్టేషన్లో వచ్చారు కదా, మరి గ్యాస్ బండ మరి మంటలు ఆపరాలని చెప్పని ఎక్కువ మీరు ప్రయోగం చేద్దాం. ఏమైందంటే లోన్ ఆటోమేటిక్ కదా ఫైర్ స్టేషన్ సాడలు రూమ్ స్లాబ్ చేస్తారు. ఇంట్లోకి పోగానే నేను ఎక్కడ ఊరికి వచ్చి అని చెప్పనేసి గబాల నుంచి లైట్ వేయడం
మనకి ఇంట్లో గ్యాస్ బిల్ వస్తుంది. డోర్ ఓపెన్ ఆ టైం వరకే కంట్రోల్ చేయగలిగేది. బయట నుంచి ఏమైతే మనం ఆల్రెడీ రిలీజ్ చేసి ఉంచినాం కదా గ్యాస్, బయటకు వచ్చిన తర్వాత ఎక్కడ పైపు మెతకుంటే ఆ మెతక కాడ పగిలే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఓకేనండి. మనకి ట్యూబ్ ఉంది, ట్యూబ్ బండికి గాలి పడతాం, మరి పేలేదు అంతా పేలొచ్చు కానీ పేలదాం ఎక్కడ ఒకసారి పేలేదు. ఎందుకు పేలిందంటే అక్కడ మెతకు ఉంది, అక్కడ మెతకున్న దగ్గర ఆ టెంపరేచర్ తట్టుకోలేక అక్కడే పేలేదు అనమాట. మీరు ఎప్పుడైనా సరే ఇంట్లోకి రాగానే గ్యాస్ స్మెల్ వస్తుంది అనుకోండి, ఇంట్లో మీరు ఆంబులెన్స్ ఉన్నా మీరు బయటకు వచ్చినప్పుడు ఆ స్మెల్ వస్తుంది గ్యాస్ సిలిండర్ కొత్తగా రాగానే అందరూ వాటర్ A26, A27, B27, 320, C27, D27 ఇలాగా మనకి 4 ABCDలతో సిలిండర్లు తయారవుతాయి. అంటే దాని అర్థం A26 అంటే ఇయర్ జనవరి ఫిబ్రవరి మార్చి ఫిబ్రవరి మార్చి 2026 వరకే ఆ సిలిండర్ పనిచేస్తుంది. మీకు కనుక మీరు అది చూసుకొని ఒకవేళ డేట్ దాటిపోయిన సిలిండర్ అది అంటే ప్రమాదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఒక్కొక్క ఏ అంటే 3 నెలలు, ఫస్ట్ 3 నెలలు, బి అంటే తర్వాత 3 నెలలు, సి అంటే తర్వాత 3 నెలలు అట్లా. ఓకేనా? 1 నుంచి 3 నెలల వరకు ఏ అని ఉంటుంది. A25 అని ఉంది అనుకోండి, సపోజ్ అది అయిపోయినట్టే, అటువంటి సిలిండర్ తీసుకోవాలి. అయిపోయింది కదా మార్చి. ఓకేనా? B25 అన్నా జూన్ అయిపోయింది కాబట్టి జూన్ 2025 ఆ సిలిండర్ కూడా మీరు తీసుకోవాలి. సి కూడా అయిపోయింది. ఇప్పుడు ఓన్లీ D నడుస్తుంది, అటువంటి సిలిండర్ తీసుకోవచ్చు. A26 అంటే మార్చి వరకు ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ మార్చి వరకు కంపెనీలు చాలా జాగ్రత్త వహిస్తాయి ఇలాంటి విషయాలు తెలుసుకున్నారు. అనుకోకుండా అగ్ని ప్రమాదానికి లేదనుకోండి, మనకి అందుబాటులో కార్బన్ డైఆక్సైడ్ సిలిండర్ ఫైర్ యాక్సిడెంట్ ఇది ఉంటే దీంతో ఎలా మనం ఆర్పచ్చు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మాట్లాడుకుంటే మన రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు జరిగితే మనం ధైర్యం అక్కడ ఉన్న నిలబడండి, కనపడిన నిలబడండి. ఎల్పిజి చూసారు కదా, ఎల్పిజి సిలిండర్ కనుక ఫైర్ అయితే అందుబాటులో ఉన్న ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోనే మనకి ఆక్సిజన్ ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఆక్సిజన్ సప్లై కట్ చేస్తాం. ఆ ఏరియా బట్టి ఆక్సిజన్ సప్లై కట్ అయితే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోనే అగ్ని ప్రమాదాలు ఆడతాం. అంటే ఈ ఎలిమెంట్స్ ఉన్నాయి కదండి, కార్య వస్తువు, వేడి, ఆక్సిజన్, ఈ మూడిట్లో సందర్భాన్ని బట్టి ఏదో ఒక వస్తువుని పక్కన జరగగలిగితే మనం ఫైర్ యాక్సిడెంట్ అని చెప్పండి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోనే పుట్టబోతాం. ఇప్పుడు మనం ఏం చేసామంటే ఆక్సిజన్ ఆ ఏరియా నుంచి కట్ చేస్తాం. ఓకేనండి, ఆ ఏరియా మొత్తం కార్బన్ డైఆక్సైడ్ అప్లై చేసేసరికి ఆక్సిజన్ లేదు, అందకపోయేసరికి వెంటనే ఫైర్ ఆగిపోయింది. గ్యాస్ లీక్ అవుతూనే ఉంది కదండి, గ్యాస్ లీక్ అవుతూనే ఉంది, మంట ఉంది. ఈ రెండింటిని పక్కన జరగలేదు కాబట్టి ఆ ఏరియాలో ఉన్న ఆక్సిజన్ పక్కన పెట్టేసి దానివల్ల తొందరలోనే ఫైర్ యాక్సిడెంట్ అనేది తప్పబడింది. లీక్ అయింది, ఫైర్ అవుతుంది. ఆ పైపు కదండి, సప్లై అయ్యే పైపు మంటలు వచ్చేసి ఆ పైపు మొత్తం కాలిపోయింది. మనకి గ్యాస్ సిలిండర్ దగ్గరికి వెళ్ళడానికి
అంటే ఆ ఏరియాలో మంట లేదు, కొంచెం దూరంలో ఉంది. గ్యాస్ సిలిండర్ దగ్గరికి మనం వెళ్ళొచ్చినప్పుడు మనం చేతులతోనే మంటలు ఆర్పాలి. అది ఎలా చూద్దాం. సపోజ్ వాటర్తో కొట్టి ఆపలేవా? వాటర్తో కొట్టి కూడా ఆర్పొచ్చండి. వాటర్తో కొట్టి ఇప్పుడు మనం సిలిండర్ దగ్గర వెళ్ళలేని పరిస్థితుల్లో ఉంటే లేదు, మనం సిలిండర్ అంటే మీ మంటలు ఆరిన తర్వాత సిలిండర్ కూడా బయటకు తీసుకురావాలనుకుంటే ఆ సిలిండర్ కొంచెం వేడి ఉంటుంది కాబట్టి ఏదైనా తడిసిన బట్టలు దాన్ని ఖచ్చితంగా ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆ ఏరియా నుంచి సిలిండర్ని మ్యాక్సిమం బయటకు తీసుకురావాలి. ఓకేనండి. ఇప్పుడు కేవలం చెయ్యితో ఎలా ఆరపచ్చు అది ఫస్ట్ చూద్దాం. అంటే పైపు అంతా కాలిపోయింది, రెగ్యులేటర్ దగ్గర వరకు వచ్చింది, గ్యాస్ రిలీజ్ అవుతా ఉంది కాబట్టి మంటలు కూడా వస్తూ ఉంటాయి. దాన్ని సింపుల్ గా అలా రెగ్యులేటర్ ఆర్పేసి కూడా మనం ఆర్పచ్చు, లేదంటే వేలు పెట్టి కూడా ఆర్పచ్చు. అది అలాగే చూపిస్తాను. ఇప్పుడు మనకి ఎల్పిజి నుంచి సిలిండర్ నుంచి గ్యాస్ రిలీజ్ అయినప్పుడు మనకి సుమారుగా 3 నుంచి 4 గంటల మధ్యలో గ్యాప్ ఉంది. మంటకును ఆ సిలిండర్ మధ్యలో గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ ఏం జరుగుతుందంటే అక్కడ ఎల్పిజి రిలీజ్ అయ్యి ఆ రిలీజ్ అయిన ఎల్పిజికి ఆక్సిజన్ అనేది అక్కడ దాని ఆక్సిజన్ తీసుకొని ఆ తర్వాత మంటగా మారుతుంది. ఇప్పుడు మనం వేలు పెట్టి డైరెక్ట్ గా ఎల్పిజి దగ్గర డైరెక్ట్ గా మనం కట్ చేయొచ్చు. ఎందుకంటే అక్కడ మంట లేదు కాబట్టి. ఇప్పుడు గమనించారా మీరు? ఈ గ్యాస్ నుంచి మంట దగ్గరికి మధ్యలో గ్యాప్ ఒకటి ఉంది. ఆ గ్యాప్ ఎందుకు ఉందంటే గాలిలో ఉన్న ఆక్సిజన్ మిక్స్ చేసుకుంటుంది అనమాట. అక్కడ మిక్స్ చేసుకున్న తర్వాతనే ఫైర్ అయినా జరుగుతుంది అనమాట. కాదండి. సంఘటన గురించి చెప్తాను. పైపు కాలింది, పైపు అంతా కాలిపోయింది. స్టోరేజ్ నుంచి సప్లై అయ్యే పైపు గ్యాస్ రిలీజ్ అవుతూనే ఉంది. ఆ టైంలో గ్యాస్ దగ్గరికి మంట రానప్పుడు ఓకేనండి. ఈ గ్యాస్ దగ్గరికి మంట వచ్చే కూడా దాన్ని కూడా ఇప్పుడు సార్ చెప్పినట్టు గ్యాస్ సిలిండర్ దగ్గర కూడా హీట్ ఎక్కింది. ఓకేనండి. గ్యాస్ సిలిండర్ అంటే క్లోజ్డ్ ఏరియాలో ఉంటుంది కదా, సో చుట్టూ ఉన్న వేడి కూడా గ్యాస్ సిలిండర్ అప్పుడు మనం అలా ఆడతాం. ఏదైనా బకెట్ లాంటి ఖాళీ బకెట్ తీసుకొని ఇప్పుడు ఇందాక జరిగిన ఎల్పిజిని కట్ చేసి ఇప్పుడు ఆక్సిజన్ సప్లై దూరం చేస్తే సరిపోతుంది. ఆక్సిజన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ వరకు కట్ చేయగలిగింది. కట్ చేసి ఆక్సిజన్ అన్నాక మంట అనేది చనిపోయింది. ఓకేనండి. ఇది ఎలాంటప్పుడు మనకి సిలిండర్ పట్టుకోలేని స్థితిలో ఉన్నప్పుడు. నెక్స్ట్ ఇంకొకటి ఇంకా కొంచెం మంటలో ప్రభావం ఎక్కువ ఉంది, దగ్గర కూడా వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాం. అప్పుడు మనం ఒక బెడ్షీట్ ని నీళ్ళలో కడిగేసి చక్కగా చేసుకొని గ్యాస్ సిలిండర్ దగ్గరికి కూడా కాదు పరిస్థితుల్లో ఉన్నాం. అటువంటిప్పుడు బెడ్షీట్ కడిగేసి ఆ తడిలో వస్తువు కాదు కాబట్టి బెడ్షీట్ కడిగేసి గ్యాస్ కి వెనక నుంచి రెగ్యులేటర్ ఆపోజిట్ లో వెళ్తే ఆల్రెడీ ఆపోజిట్ లో ఆ దుప్పటిని కప్పే విధానంలో కూడా టెక్నిక్ తెలియాలి సార్. తెలియకపోతే ఓకే. ఇప్పుడు గ్యాస్ కి ఆ మంటకి వ్యతిరేకంగా కాకుండా వెనక నుంచి చాలా వేగంగా పూర్తిగా కట్టేసేయాలి. చాలా వేగంగా స్పందించాలి. ఇక్కడ స్పందించకపోతే గ్యాస్ అనేది ఆరదు. అదే మనం ఇక్కడ చేసినాం అనుకోండి, ఆక్సిజన్ సప్లై అనేది మనం ఆపలేకపోతే మళ్ళీ మంటలు మనకు అడ్డుకునే అవకాశం ఉంటుంది. గ్యాస్ సిలిండర్ జరిగినప్పుడు మనం లోపల ఆపగలిగినప్పుడు లోపల ఆపేసి దాని వెంటనే ఖాళీ ప్రదేశంలో ఓపెన్ ప్రదేశంలో చేసుకోవాలండి. దానివల్ల ప్రమాదం ఏమీ లేదు. అక్కడ వేడి మాత్రమే ఫైర్ అయింది. ఫైర్ కావాలంటే 3 వేలు పెట్టు. గ్యాస్ వేడి
ఆక్సిజన్. మనకి ఆక్సిజన్ ఉంది, గ్యాస్ లీక్ అవుతుంది, నో ప్రాబ్లం, వేడి ఉండకూడదు. అందుకే మనం ఫస్ట్ వేడిని అక్కడ నుంచి తీసేసి సిలిండర్ని ఓపెన్ ప్లేస్ లో తీసుకొచ్చేసి ఆ గ్యాస్ మొత్తం అయిపోయే వరకు వెయిట్ చేస్తే అది మనం ఆపవచ్చు, మన ఇల్లు కూడా రక్షించుకోవచ్చు అన్నమాట. కొన్ని సందర్భాలలో మనకి గ్యాస్ పైన ఎప్పుడైనా తెలియదు, లోపల ఇంట్లో మొత్తం మంటలు వ్యాపించినాయి, కొంచెం దగ్గరికి వెళ్ళి చూడగలిగిన స్థితిలో ఉన్నప్పుడు గ్యాస్ సిలిండర్ కనుక వ్యాపించింది అంటే ఉబ్బింది అనుకోండి, మనం అక్కడ నుంచి మన ఫ్యామిలీని మాత్రమే తీసుకొని బయటకు వెళ్ళడం ఉత్తమం. ఎందుకంటే అది పేలడానికి దాదాపు దగ్గరలో ఉన్నట్టు. అది పేలితే సుమారుగా 300 మీటర్ల రేడియస్ లో ప్రమాద తీవ్రత కాబట్టి ఇక అప్పుడు మనం ఇల్లును చూసుకోవద్దు, వస్తువులను చూసుకోవద్దు, కేవలం ప్రాణాలను మాత్రమే కాపాడుకోవాలి. ముంగట సమయాన్ని పంపరాదు. రాడు బంద్ చేస్తున్నారు లేదా అనేది ఒక బంద్ చేయకపోతే కాపాడటం కాదు, అవేర్నెస్ తీసుకురావాలి. దీని మీద ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని వాళ్ళు తెలియజేయాలి. కనుక మీకు ఇట్లాంటివన్నీ వీడియోలు తీసుకోండి, వాళ్ళకి కూడా అన్ని తెలియజేయండి, పిల్లలకి పెద్దలకి మీ ఫ్యామిలీస్ అందరికీ. మీరున్నప్పుడుగా దాన్ని ఎట్ట చేయొచ్చు అనేది రెమెడీ ఈజీగా వాడు మరి మనకి చెప్పడం జరిగింది. కనుక అందరం ఆచరిద్దాం, ఇటువంటి ఏదైనా జరిగితే నివారిద్దాం. కనుక దీంతో కార్యముఖులై చక్కగా నేర్చుకోండి. చందు జరగా సార్ రెడీ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఆయన ఫోటోలు తీస్తాడు, మనది వీడియో. జాగలే చాలా లేవు సార్.
చేంజ్ చేద్దాం కూడా 2 రకాలు చేంజ్ చేయి. చాలే లైన్లో ఉంటే బాగుంటుంది. ఓకే బ్రదర్ అదే అదే వెపన్స్ మళ్ళీ పట్టుకొస్తారు. ఓకేనా? ఇవాళ చూద్దాం. మా వాతావరణం మంచిగా ఉంటే ఈరోజు క్రికెట్ ఓకేనా 3 స్క్వాడ్స్ అందులో ఒక స్క్వాడ్ బై మనం స్పోర్ట్స్ ఆడతాం కాబట్టి చూద్దాం. మీరు ఎంత త్వరితగతంగా అది సాయంత్రం ఒక పీరియడ్ అయిన తర్వాత చూద్దాం. ఓకేనా సార్? ఎగ్జాక్ట్లీ లేదు దాంట్లో టైమింగ్ ఏముండదు. ఇప్పుడు యాక్చువల్గా మనకు రోజు 350 కదా మనం కాలనీ అది రైట్.